want to know this place. హుబ్లీ రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది. ఇది సబ్వే అంట. చిత్రాలు చాలా అందంగా ఆకర్షణీయంగా కళాత్మకత ఉట్టిపడుతుంది. ఇక్కడి నుండి మేము బయటికి వచ్చాక మాకు ఇచ్చిన ట్రావెల్ బస్లోనే వెళ్ళాలని చెప్పారు. తెలియని ప్రాంతం కాబట్టి మేము ట్రావెలర్స్ని చూజ్ చేసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక మా ట్రావెలర్ ఐటినరీ మొత్తం ట్రావెల్ గైడ్ మార్చేశాడు. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు దండేలు తీసుకెళ్తాడా, గోకర్ణ తీసుకెళ్తాడో గైడ్ చేస్తా అని చెప్పాడు. చూద్దాం. ఇక్కడ బస్సు ఒక 30 minutes ఆపారు. ఇక్కడ అందరూ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇదే మాకు ఇచ్చిన ట్రావెలర్ బస్. మేము ముందుగా విభూతి వాటర్ ఫాల్స్కి వచ్చాము. పైకి వెళ్ళడానికి పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. మీరు వస్తే మాత్రం లగేజ్ మాత్రం క్యారీ చేయొద్దు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. షూస్ వేసుకొని వస్తే చాలా బెటర్. ఈ విభూతి వాటర్ ఫాల్స్ ఉత్తర కన్నడ జిల్లాలో అంకోల తాలూకు గ్రామంలో ఉంది. మనం నడుస్తుంటే వాటర్ సౌండ్ మనకు వినబడుతుంది. ట్రెక్కింగ్ కొంచెం డేంజరస్గానే ఉంది. చాలా పైనుండి ఇక్కడ వాటర్ పోస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరు ఎంజాయ్ మేము కిందికి దిగుతూ చుట్టూ నేచర్ ఎంజాయ్ చేస్తూ వచ్చేసాము. కిందికి రాగానే స్నానం చేయడానికి రూమ్స్ ఉన్నాయి. కానీ పర్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ అంట. కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంది ఇక్కడ. మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి హొన్నావర్ బోటింగ్. ఈ హొన్నావర్ బోటింగ్ 1 hour ఉంటుందంట బోటింగ్. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలా ఫేమస్. ఇక్కడ షూటింగ్స్ కూడా చేస్తున్నారు. ఎక్కువ ఫొటోస్కి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మాకు ట్రావెల్ వాళ్ళు 400 రూపీస్ అని చెప్పారు. కానీ మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది 300 అని. చెప్పడం మర్చిపోయా. ఈ నది పేరు వచ్చేసి శరావతి నది. ప్లేస్ వచ్చేసి హొన్నావర్. రైనీ సీజన్లో ఇంకా చాలా బాగుంటుందంట. కొబ్బరి చెట్లతో మొత్తము నదిలోకి వంగి గ్రీనరీతో చాలా బాగుంటుంది. అటు ఇటు చిన్న చిన్న విలేజెస్ కూడా ఉన్నాయి. ఇంటి ముందు నది పడవలతో అందంగా కనబడుతున్నాయి ఇక్కడ. ఇది కదా అసలైన బ్యూటిఫుల్ ప్లేస్ అంటే. ఇక్కడికి వచ్చి రాగానే బోటింగ్ ఆపేశాడు. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చని బోట్స్లో చేశాడు. అటు ఇటు చెట్లు మధ్యలో నది కేరళ మాదిరిగానే ఉంది. పైనుంచి మాత్రం డ్రోన్ ఉంటే మాత్రం డ్రోన్తో చాలా అందంగా వచ్చేది. ఇంకా
చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి అటు ఇటు నదిలో. మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి మురుడేశ్వర్ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. రాజగోపురం అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. 20 అంతస్తులు కలిగిన రాజగోపురము. దాని ముందు ఏనుగులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనము ఈవినింగ్ 7 లోపు మురుడేశ్వర్కి చేరుకోవాలి. లేకపోతే మనం 18వ ఫ్లోర్కి ఎక్కి పైనుంచి చూసే బ్యూటిఫుల్ వ్యూ మొత్తం కోల్పోతాము. చుట్టూ సముద్రం, మధ్యలో గుడి ఉంటుంది. సో 7 లోపు వెళ్ళిపోవాలి. మురుడేశ్వర్ యొక్క స్టోరీ ఏంటంటే, రావణాసురుడు కోపంతో ఆత్మలింగంని పైకెత్తడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం పైనున్న వస్త్రాన్ని కోపంతో విసిరేస్తాడు. పడేసిన వస్త్రం యొక్క క్షేత్రమే మురుడేశ్వర్. మురుడేశ్వరు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివుడి విగ్రహం. మురుడేశ్వర్ 17వ నంబర్ జాతీయ రహదారిలో కర్ణాటక రాష్ట్రంలో బత్కల్ తాలూకు గ్రామంలో ఉంది. మనకు గోకర్ణం నుంచి మురుడేశ్వరు 70 కిలోమీటర్లో ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవచ్చును. మేము వెళ్ళిన సెకండ్ డే ప్లేస్ వచ్చేసి గోకర్ణ. రావణాసురుడు కైలాసం నుండి తీసుకువచ్చిన ఆత్మలింగం అది వినాయకుని చేత ఎలా ప్రతిష్టాపన చేయబడిందో నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఓం బీచ్ అందాలు కూడా. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.